పురాతనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పట్టణం మన మచిలీపట్నం. ఇవాళ తిరిగి మళ్ళీ ఆ వైభవాన్ని తీసుకురావడానికి పోర్టును మనం స్టార్ట్ చేసుకున్నాం. ఆ రోజున ఇక్కడి నుంచి తరలిపోయిన పోర్టుని ఉద్యమం చేసి నిరాహార దీక్షలు చేసి దాదాపు 100 రోజులు దీక్షలు 15 రోజులు ఆమరణ నిరాహార దీక్షలు చేసుకుని ఆ రోజు ప్రభుత్వం మెడలు వంచి పోర్టుని తెచ్చుకున్నాం. మరి మొన్న స్టార్ట్ చేసుకుని 2018లో స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఇవాళ పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మచిలీపట్నం పోర్టుని 2026 జూన్ జూలైలో తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి షిప్పులతో ఆపరేషన్ స్టార్ట్ కాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక పక్క పోర్టు టూరిజం కింద ఎందుకని ఇంత మనం చేస్తూ ఉన్నాం అంటే, మనం స్వదేశీ దర్శన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 120 crores డిపిఆర్ తయారు చేసి పంపించడం జరిగింది. ఆ 120 crores ఇక్కడ ఒక పబ్లిక్ బీచ్ని డెవలప్ చేస్తున్నాం. ఇది కాకుండా మనకు ఒక 200 acres ఉంది. ఆ 200 ఎకరాల్లో ఈ మనం చేసినటువంటి కార్యక్రమాన్ని చూసి ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మేము వచ్చి ఇక్కడ రిసార్ట్స్ కడతాం, హోటల్స్ కడతాం, చాలామంది ముందుకు వస్తున్నారు. రాబోయే వచ్చే నెక్స్ట్ బీచ్ ఫెస్టివల్కి ఎక్కడికో వెళ్ళి హోటల్స్లో ఉండక్కర్లా, ఇక్కడే మన రిసార్ట్స్లోనే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరగబోతున్నాయి. దాదాపు 1000 నుంచి 1500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ రాబోతూ ఉన్నాయి. దాని ద్వారా మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మన యువతకి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ వస్తుంది. అది ఆ కాన్సెప్ట్ కోసం ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇదే కాకుండా ఒక షిప్ యార్డ్ కూడా మనకి 3 కంపెనీలు మేము ముందుకు వచ్చారు. వాళ్ళు మొన్ననే వచ్చారు. మన పోర్టు దగ్గరే షిప్ బిల్డింగ్ కూడా మన మచిలీపట్నమే వేదిక కాబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా మనం పల్లెతొమ్మలపాలెం దగ్గర మన ఆల్రెడీ ల్యాండ్ ఉంది, అక్కడ ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా వస్తే మచిలీపట్నానికి ఇక తిరుగు ఉండదు. అంత అద్భుతంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అందరూ కూడా దీంట్లో సపోర్ట్ కావాలి. మరి రేపు ఎల్లుండి జరిగే కార్యక్రమాలను కూడా చాలా అద్భుతంగా మీరు అందరూ కూడా ఆస్వాదించాలని, మరి దీనికి చాలామంది కష్టపడ్డారు. ఎస్పీ గారు అయితే ట్రాఫిక్ని, ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే అధికారులు, దాదాపు కొన్ని వేల మంది అధికారులు కూడా ఇక్కడ గత వారం రోజులుగా చాలా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. అలాగే వాళ్ళ టీమ్స్ దాదాపు 3000 మంది టీమ్స్, వాళ్ళ కోచెస్ కానీ ఎవరైనా కానీ 3000 మెంబర్స్ వచ్చారు వేరే వేరే ప్రాంతాల నుంచి. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి నెక్స్ట్ రిలీజ్ కాబోయే సినిమాని మనం హిట్ చేద్దామా? సూపర్ హిట్ చేద్దాం సార్. సూపర్ చెప్పాలి గట్టిగా. రెడీనా? మనం రెడీయా? ఓకే. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ హిట్ అయిపోయింది మనది. నెక్స్ట్ ఆ సినిమాని కూడా హిట్ చేసి మన బందర్లో చేసినందుకు మన గడ్డ మీద ఏది చేసినా సక్సెస్ అనే విధంగా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మరొకసారి మరి హరిహరాల వీరమల్లు డైరెక్టర్ గారికి, హీరోయిన్ గారికి, ముఖ్యంగా హీరో పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.